మీ ఉద్దేశం బట్టి మనం ప్రార్థన చేసినట్టే ప్రభునందు ప్రియమైన సంఘం ఇప్పుడు చదువుకుందాం. చూడండి, లోకస్వార్త 24వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం చదువుకుందాం. స్టార్ట్ చేద్దాం. బస్ లోకస్వార్త 24వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం రెండు వచనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన వారితో కూడి భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పంచుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను ఏం చేశారంట? గుర్తుపెట్టారు. ప్రజలారు హల్లెలూయా. ఈ వచనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఆయన వారితో కలిసి భోజనంలో ఉన్నారట. ఎవరు వారు? యేసు ప్రభు. ఈ భోజనం చేసే సమయంలో అందరూ చూస్తూ ఉన్నారట. యేసు ప్రభు పంచేవాడిగా ఉన్నాడు, షేర్ చేసేవాడిగా ఉన్నాడు. ఆయన పంచటంలో ఎలాంటి తారతమ్యం లేకుండా సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. ఆహార విషయంలో చూస్తూ ఉన్నారట. చూస్తున్న సమయంలో అక్కడ చూస్తున్నారు ప్రభు పంచుతుంటే వెరవడిన తర్వాత వారి కళ్ళు తెరవబడి ఉన్నవి. వెరవడిన తర్వాత కళ్ళు తెరవబడి ఉన్నవి. యేసు ప్రభు వారు భోజనం కూర్చుని వడ్డించినప్పుడు కాదట, ఆ రొట్టెని ఎప్పుడైతే వెరవగలిగిన వారిగా ఉన్నాడు వాళ్ళు కళ్ళు తెరవబడినవి. హల్లెలూయా. ఈ రోజు రాత్రి నీ కళ్ళు తెరవబడినగాక, నీ పొరలు తెగిపోవడుగాక, ఆత్మ సంబంధమైన మనోనేత్రము తెరవబడునుగాక. నమ్మిన వారు తెలుసుకున్నాం. ఎన్నిసార్లు దేవుడు మనతో కలిసి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నాం. ఇంకా గుడ్డిదనంగా ఉన్నావా? ఇంకా బ్లైండ్ గా ఉన్నావా? పొరలు తెగలేదా? కళ్ళు మూసుకు నడుస్తున్నావా? యేసు ప్రభు అక్కడ కూర్చున్న సమయాల్లో భోజనం చేసిన సమయాలు అందరూ చూస్తున్నారు, కానీ వారు నేత్రముల్లో ముయ్యబడి ఉన్నవి. వారు మనోనేత్రం తెరవగల. ఎప్పుడైతే యేసు వాక్యాన్ని విరిశాడో, ఎవరైతే వాక్యాన్ని విరిచి పంచుతున్నాడో వెంటనే ఆయన చూసిన వెంటనంట ఆవిడ కళ్ళు తెరవబడి ఉన్నవి. ప్రజలారు హల్లెలూయా. చూసారా? వాళ్ళ మనోనేత్రములు తెరవబడినవి, బాహ్యమైన నేత్రములు ముయ్యబడి ఉన్నవి. యేసు ఎప్పుడైతే వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అద్భుతమును చూడగలిగిన వారు ఉన్నారు. ప్రజలారు హల్లెలూయా. భోజనం అనగా సహవాసము. మనం కూర్చునేది దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో. ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు. నీ కళ్ళులాగా ఉన్నది. నీ కళ్ళు ఎలాగో ఉన్నాయి ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన సంగమం తెరవబడినప్పుడు అద్భుతం చేయగల వారు ఉన్నాడు. ప్రజలారు హల్లెలూయా. ఇప్పుడు చదువుకుంది. వారి కన్నులు తెరవబడి ఏం చేశారంట? ఇదేంటి చాలా ఉన్నది ఇక్కడ. వాళ్ళతో పాటు తిరిగారు, యేసుతో తిరిగారు. యేసని తెలుసు, యేసని తెలుసు, యేసు రక్షకుడని తెలుసు, యేసు బాబుని అడిగిన వారుగా ఉన్నారట. కళ్ళు తెరబడిన తర్వాత గుర్తెరిగిందంటండి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కళ్ళు తెరబడి ఉంటావో ఆత్మ సంబంధమైన వాటిని చూసేవారుగా ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కళ్ళల్లో ఉన్న పొర పెరుగుతున్నావు ఆత్మ సంబంధమైన దేవునికి వరాన్ని చూసేవారుగా ఉంటాం. ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఏమో ఛానల్ గారు ఉంటున్న వారిలో సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు రాత్రి పూట ప్రభు మాట్లాడుతున్నారు. నేను చూసే దేవుడట, నీ జీవితం చూసే దేవుడట, నీ పరిస్థితి చూసే దేవుడట. ఎంతకాలం గుడ్డిగా ఉంటావు, ఎంతకాలం లోకం చూస్తూ ఉంటావు, ఎంతకాలం లోకం చూసి నీ కళ్ళను ఆశించి పాపమునకు దాసరయ్యేవారుగా ఉంటావు కదా. ఎప్పుడైతే కళ్ళు తెరబడుతుంటున్నారంటున్న మాట్లాడి తెలుసా? ప్రభునందు ప్రియమైన సంఘము పరిశుద్ధాత్మ దేవుడు చాలు కళ్ళు తెరబడినది. కళ్ళు తెరవడానికి ఏమన్నా తెలుసు? దేవుని దగ్గర కాటుక ఉన్నది. ప్రజల్లా భోజనము అనే విషయాన్ని ఆలోచించుకుందాం. నా తల్లి ఒక మాట నాకు చెప్పింది.
పెళ్ళైన తర్వాత ఆయన భోజనం అనే సహవాసాన్ని మరి కలిసినప్పుడు, ఆయన సహవాసం కలిసినప్పుడు ప్రభుతో కలిస్తే ఏం కలిసి ఉండదు. హల్లెలూయా. ఆయన సహవాసం ఎప్పుడైతే కలిసి మనలో కలిసే మనస్తత్వం ఉండదు. ఆయన పెట్టేది సంతృప్తి కలిగిన జీవాహారమైన యేసు నిన్ను వాక్కు చేత బలపరచబడునుగాక. అప్పుడు వాళ్ళు కళ్ళు తెరవడియట. చూసారట, కళ్ళు తెరవడిన తర్వాత ప్రభుని వెంబడించాలి. గొప్పవాడు, శక్తి కలిగిన వాడు. మేమేంటనుకున్న యేసుని చూసినప్పుడు, ఈరోజు చూసే అంటున్న మాట తెలుసా, మేము ఆయన చూసి తిని. హల్లెలూయా. అప్పుడు చూడలేదు, వాళ్ళు చూశారు, పైకి వెళ్తున్నారు, క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు. ఆనాడు ఏం జరిగేదంటే, నలుగురు ఉండేవాళ్ళు గుంపులు అంటారు. ఒకటి తిండి కోసం వెళ్ళేవారు ఉన్నారు, రెండోవారు స్వస్థత కోసం వెళ్ళేవారుగా ఉన్నారు, మూడేవారు ఆయన ఎక్కడ తప్పు చెప్పుతాడా పట్టుకుందామని బ్యాచ్ కలిగిన వారు ఉన్నారు, నాలుగో వాళ్ళు తెలుసా, దేవుని వాక్యాన్ని మర్మాలు విని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మనో నేత్రంతో తెరబడిన కొంతమంది మనిషి యేసు వాక్యాన్ని విని ఆయన వెంబడించగలిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ నలుగురిలో ఏ గుంపులో ఉన్నావు? చాలా మంది స్వస్థల కోసం పరిగెత్తుతారు. స్వస్థతల ప్రాముఖ్యమా? నీ పాపములు క్షమించబడతావు ప్రాముఖ్యమా? స్వస్థతలు వస్తామంటే పోతామంటే ప్రజల్లో దేవునికి రహస్యమైన వాక్యాన్ని యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యాలు వింటూ ఉన్నప్పుడు, వాక్యం నీళ్ళు ఉన్నప్పుడేట ఎప్పుడు చూసినా నీ కళ్ళు తెరవబడినగాక. తెరవబడిన కళ్ళు ఏం చేస్తాయంటే కన్నీరు కారుస్తాయి. ప్రజల్లో హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకున్న వెంటనే మాట, నా దగ్గర కాటుక ఉన్నది, కొనుక్కొనుడి. కాటుకెందుకమ్మా? కాటుకెందుకు? మొగలు కూడా పెట్టేస్తున్నారు కాటుకలు. వాళ్ళు చెవులు పెట్టుకుంటారు, వీళ్ళకి చెవులు పెట్టుకుంటారు కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం త్వరగా. ఈరోజు రాత్రి వేసుకుంటున్న భాష, నీ కళ్ళు తెరవబడి ఉండలేదంటే కాటుక కొనుక్కో. నీ కళ్ళు తెరవబడి ఉండలేదంటే విరవడాలి. ఏ స్థాయిలో ఎప్పుడైతే విరవబడతావో, విరిగి నలిగిన హృదయం అంట దేవునికి ఇష్టమైనది విరిగిపోవాలి, నలిగిపోవాలి, యేసే చేతిలో ఉండాలి. హల్లెలూయా. యేసే చేతిలో ఎప్పుడు ఉన్నావు? ఆయన ఎప్పుడు మాటకి విరిసేవాడుగా ఉంటాడు. లోకంలో ఉండి జీవిస్తే నీకు విరవబడే మనస్తత్వం ఉండదు. హల్లెలూయా. నీ కళ్ళు తెరబడు. హల్లెలూయా. నీ మనోనేత్రం మూతగా ఉంటూ హల్లెలూయా. చూసిందల్లా కావాలంటావు. ఏమంటాడు? చూడవలసినవి చూడాలి, చూడరాని విడిచిపెట్టాలి. ప్రజల్లో హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితిలో, నీ ఆత్మీయ పరిస్థితులు ఈ రోజున అంటున్నమాట యేసయ్యా, నీ కళ్ళు ఎలాగున్నవి, ఎలాగ ఉంటున్నాయి నేత్రములు, ఎటువైపు చూస్తున్నవి? లోకవైపు చూసినంత కాలం నీ కళ్ళు తెరవబడే తెలుసా? లోకవైపు ఉన్నప్పుడే నీ నేత్రం ముయ్యబడితే తెలుసా? ఎప్పుడు లోకంలో స్నేహం చేస్తుంటే నీ కళ్ళుకు మన నేత్రం ముయ్యబడితే తెలుసా? ఆ కళ్ళకి ఏమవుతుందంటే పొర వస్తుంది. ఆత్మ సంబంధ నేత్రం ముగిసిపోతే పొర వస్తుంది. లోక సంబంధ కళ్ళతో చూస్తావు, ఆనందిస్తావు, కానీ ఆత్మస్థితి ఏమైపోద్దంటే ఆ కళ్ళు తెరవడవు. ఎప్పుడైతే కళ్ళు తెరబడినావు, యేసును చూడగలిగిన వారు లేదా? ఎప్పుడైతే కళ్ళు తెరబడినావో అద్భుతాన్ని చూడగలిగిన వారు ఉన్నారు. 6 రోజు తెరబడుతున్నాయి నీ కళ్ళు. ఆలోచించదమ్మా, నీ కళ్ళు తెరవని జీవితం అంటున్నమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నీవు ధనాభివృద్ధి చేసి లాస్ట్ చదువుకున్నావమ్మా. నా దగ్గర కాటుక అవసరం చదువుకు. నీ కన్నులకు కాటుకను నా యొద్దనా ఏం చెప్తుందంట? బుద్ధి లేని జనాంగమా, బుద్ధి లేని క్రైస్తవుడా, బుద్ధి లేని విశ్వాసి, నీ కళ్ళకు కాటుకుందా? మన వాళ్ళు పెట్టి చేసిన బోధకు కాటు పెట్టుకుంటా కదా, పెట్టుకుంటారా లేదా? ఆ కాటు పెట్టుకోవచ్చు.
పెట్టుకుంటున్నారు. ఈ కాటుకు కావాలంట. నా దగ్గర కాటుకు ఉన్నది, నీ కళ్ళు పొరలబడియేమో, నీ కళ్ళలో పొరలు వచ్చినాయేమో, పొరలు కలగాలంటే, పొరలు పోగాలంటే కాటుకనగా దేవుని వాక్యం. హల్లెలూయా. కాటు కొనుక్కో. బుద్ధి కలిగిన వారా, బుద్ధి లేని వారులారా, ఎంతకాలం భాగ్య సంబంధమైన కాళ్ళతో నేత్రంతో చూస్తున్నారు. హల్లెలూయా. వారి జీవితాల్లో ఎప్పుడు కూడా కళ్ళు మూతపడినప్పుడు ఏ అద్భుతాన్ని చూడలా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ఎర్రబడిన వారు కన్నా రొట్టెలు చూసిన వెంటనేనంట వాళ్ళు కళ్ళు తెరబడి ఉన్నవి. ఏంటంటే యేసులో విడిగిపోవాలి, యేసులో నలిగిపోవాలి. విడిగా నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. దేని చేతదంటే నేనుంటున్న ప్రభునందు ప్రియమైన సంఘం నీ స్థితులు ఎలాగున్నావో, శోధనలు ఎన్ని కలిగినా, వేదనలు ఎన్ని కలిగినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని జబ్బులు వచ్చినా నీ కళ్ళకు కాటుకున్నది లేదా, విరబడ్డవా లేదా ఆలోచించంటున్న మాట. యేసు వైపు చూస్తున్నావు కానీ మాత్రము యేసు వైపు చూస్తున్నా అనుకుంటున్నావు కానీ ఆయనలో గొప్పతనాన్ని ఎరగలిగిపోతూ ఉన్నావు. ప్రజల్లో హల్లెలూయా. లవుదకి సంఘంతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని రాయబడిన మాట. ప్రభునందు ప్రియమైన సంఘమా, ఓ లవుదకుల సంఘమా, సారత సంఘంతో మాట్లాడుతున్నాడు. నా దగ్గర కాటుగా ఉన్నది, కొనుక్కోమన్నాడు, ఊరినే తీసుకోమన్నాడా? ఏం చెప్పాడంటే ఆ సంఘం అంటే బుద్ధులేని సంఘం అంట. ఎంతమంది వస్తారో చేస్తారు, వెళ్ళిపోతారంట. వెంటనే చెప్పే కానీ దాని గురించి పరివేషణ చేసే మనిషి కాదంటే అక్కడ. బుద్ధి లేని వారులారా, బుద్ధి కలిగిన వారులారా, 10 మంది కన్యకలు చూడండి, 100లో ఉన్నారు 10 మంది. యేసు క్రీస్తు ప్రభువు దగ్గర చేరుకుంటున్నారు. పెండ్లి కుమార్ స్వరం వినాలని చూస్తున్నారు. మధ్యరాత్రి అయిపోయినది. అందులో బుద్ధి కలిగిన వారు ఎంతమంది అమ్మా? ఎంతమంది? 5 బుద్ధి లేని వారు. ఆ దగ్గర ఏముందంటే ఇప్పుడు వాళ్ళ సిద్ధిలో నూనె ఉన్నది. హల్లెలూయా. నూనెలో పరిశుద్ధాత్మ సాదృశ్యంగా కనబడుతూ ఉండేవారు. నీ హృదయంలో దేవుడి వాక్యం నింపబడాలి. నీ కళ్ళకు కాటుక కావాలి. యేసులో విరిగిపోవాలి. విరిగి ఎన్నప్పుడే నీ అద్భుతం చూస్తావు దేవుని యొక్క మనోనేత్రములతో. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మనోనేత్రం చూడలేకపోతున్నావు, కాటుక నీళ్ళు ఉండాలి. కళ్ళకు రాసుకోవాలంటే కాటుకంచ. నీ కళ్ళకు కాటుకు రాసుకున్న దగ్గర కొనుక్కో. ఏం కొనుక్కోవాలి మనం అంటే నీ హృదయం దేవునికి సమర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆశతో నీ కొరకై నిలువే చేయుండి, ఆశతో నీ కొరకై
చూడాలని ఆశ ఉంది ప్రభువా, నీలో చేరాలని ఆశ ఉంది ప్రభువా. ఆ కళ్ళు మూతలు పడి ఉన్నావా? నా కళ్ళకు బాహ్య నేత్రం మీబడి ఉన్నావా? నా కళ్ళకు పొరలుగా పోయినయ్యా. పాపమనే పొరల చేత కన్నబడితే ప్రభు నందు ప్రియమైన సంగమా, నీ మనవ నేత్రలు మీరు ప్రతి యాకోబు ఒక్కడు తన కలిగిన పాపపు నేత్రముల చేత మోసము చేత అరణ్యంలో పడుకున్నప్పుడు అంటున్నమాట దేవుని దర్శనం చూడగలిగిన వాడుగా. హల్లెలూయా. యాకోబు రాయం తీసుకుని తలగడ పెట్టుకున్నప్పుడు ఎలగందలో పడుకుంటే ఆకాశానికి చూసి దేవుడు దర్శించగలిగిన వాడుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు చూస్తున్నాడంటే ఆయన దేవుని దూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు, అద్భుతాలు చూడగలిగిన వాడుగా ఉన్నారు. ఎప్పుడైతే తన తల రాయిలు పెట్టారో తలంపులు మారిపోయినవి, నేత్రము తెరవరినవి, పాపం నేత్రం తొలగిపోయాడు, ఆత్మసమన నేత్రంతో చూడగలిగిన వాడు ఉన్నాడు. అదే నీలో ఉన్నావా? నీలో ఉన్నావా? కాటుకు కొనుక్కో అంటే దేవునికి మన హృదయాన్ని అర్పణముగా ఇవ్వాలి. తెలుసా? గుడ్డోడు కానీ అంత గుడ్డ కనబడదంట, లోపల నుంచి అంత పచ్చ కావాలనంట, కళ్ళు పచ్చదంత పచ్చ కనబడదంట. ప్రబంటనమాట కాటుగా దేవుని వాక్యం. ముందలగా నీ నేత్రమును చూసుకో, నీ కళ్ళను చూసుకో, వాక్యం చేత సరిదిద్దుకో. ఏమంటాడయ్యా? నా కళ్ళతో నిబంధన చేస్తున్నా. ఏముడందలు ఏం మాట్లాడుతుంటాడయ్యా? కన్యకను ఎలా చూసేదాన్ని బ్రో, నా కన్నులతో నిబంధన చేసుకుంటేనా అంటున్నాడు. కామెంట్ చూడవలసిన చూడాలి. మీరేం చేస్తా తెలుసా? యేసులో ఉన్నారు, యేసులో ఉన్నారు, నడుస్తున్నారు, చూస్తున్నారు, కానీ అది ఏమిటంటే వాళ్ళ కళ్ళు తెరవడలా. యేసు ఎప్పుడైతే రెడ్డను విడిచాడు, రెడ్డను వినగలిగినాడు, చూశారంట, రెడ్డ వైపు చూశారంట, చూసిన వెంటనే వాళ్ళ కళ్ళు ఓపెన్ అయిపోయినవి, మనోనేత్రం చూసారని. ఎన్నిసార్లు వింటున్న వాక్యం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎన్నిసార్లు భోజన వాక్యం ప్రభలు ముద్దిస్తూ ఉంటూ ఉన్నారు, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని జీవగల వాక్యాన్ని ఇంటి అర్పించున్నాం. నీ కళ్ళు ఎలాగున్నవి ప్రభునందు ప్రేమ సంగమా? అందుకోసం ప్రకటన ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభా నా కళ్ళు తెరువునాయన, అయ్యా నా కళ్ళు ప్రభ తెరువునాయన, నా కళ్ళల్లో ఉన్న ప్రభ నటి పాపమన్ని విశ్రమైన ప్రభు, కామ వాంఛన ప్రభు, లోక సంబంధమైన నా కళ్ళు చూస్తూనే అటు ఇటు చూస్తుంటున్న మాట. నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో విషయం తెలుసా? ఎప్పుడైతే కల్వరి శిలలో ఉన్న యేసుని చూస్తున్నా, ఆకాశానికి భూమికి వేలాడుతున్న యేసుని చూస్తున్నా, ఆ దండ ఎప్పుడైతే స్థైతిగా ప్రభు చూశాడు, కళ్ళు తెరవబడినవి. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇప్పటి వరకు నా కళ్ళతో ప్రభు లోకలు చూసానయ్యా, లోకలు పని వేసుకున్నానయ్యా, లోకలను చూసానయ్యా, లోకలు జీవించానయ్యా, మరణానికి వెళ్తున్నానయ్యా, శిలువలో ఉన్నాను ప్రభు. ఇప్పుడే నా కళ్ళు తెరబడినగాక. యేసు ఎప్పుడైతే చూశాడు, దొంగ యొక్క కళ్ళు తెరబడినవి. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉండు. ఎక్కడంటాను ఆలోచించండి. యేసు ప్రభు యొక్క భోజనంలో కూడినప్పుడు వార్తకుల సంభాషణ. ప్రతి నిత్యం మనం ఉంటున్న మందిరంలో, ప్రతి పునరుద్ధాన దినం మనం కూడుకుంటున్నాం. భోజనం అనగా వాక్యం వింటున్నాం. ఏసై వడ్డిస్తున్నా, ఏసై నీకు వడ్డిస్తున్నాడు ఆహారం. ఫుల్గా తింటున్నా, సమృద్ధిగా ఆత్మీయ మనోనేత తెరమొదటిలో మేము తింటున్న ఆహారం శరీరంతో ఉంటున్నాడు, కానీ నీలో ఉన్న ఆత్మ నేత్రములు తెరబడిన లేక ఎప్పుడైతే తెరబడిన వాడిగా ఉన్నావు యేసుని చూడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నువ్వు చూడలేదంటే నీ నేత్రములు తెరబడాల. ప్రభునందు ప్రేమైన సంగమా, పరమగీతములు చూడండి. పరమగీతములు ముగించుకున్నంతగా పరమగీతములు మొదటి అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. పరమగీతములు, పరమగీతములు, పరమగీతములు మొదటి అధ్యాయం 15వ వచనంలో ప్రియుడైన సొలొమోను మాట్లాడుతున్నాడు, షాలోమితో మాట్లాడుతున్నాడు. ప్రియురాలా, నువ్వు సుందరివి, నువ్వు సుందరివి, నీ కళ్ళు గుమ్మ కళ్ళు వల్లే ఉన్నాయి అంటే. హల్లెలూయా. ఈనాడు సంఘాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ చదవండి అమ్మ. పరమగీతములు, పరమగీతములు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు.
తెలియదా? మొదటి అధ్యాయం 15 వచనం చదువుకో. నీవు నా ప్రియురాల అన్నారు కదా. ప్రియురాలు అన్నాడంట. అన్నాను ఎలాంటి వాడు? మగవాడు ఆడమయ్యా? అట్లా నా ప్రాణ ప్రియురాలా నేను అంటున్న మాట ఏంటంటే, నువ్వు సుందరివి, నీవు సుందరివి. నీ కళ్ళు చూస్తే ఎలా ఉన్నాయంటే గువ్వ కళ్ళు వలె ఉన్నవి. హల్లెలూయా. గొవ్వ ఎప్పుడు ఏడుస్తుంది, మూలుగుద్ది. హల్లెలూయా. ఎప్పుడు గోవను చూడండి ప్రభునందు ప్రియమైన సంగమా, ఎప్పుడు గోవ ఎప్పుడు మూలుగుతూనే ఉంటది, కన్నీరు కలుస్తూనే ఉంటది, ఏడుస్తూనే ఉంటది. చూడండి మీరు, నేను చెప్తున్నా నా విషయం సందర్భంగా అవసరం. నేను బాగా ఏడ్చినప్పుడు మంచినీళ్ళు లేకపోతే ఆ కళ్ళని నీళ్ళని ఎక్కడ పోతాయి? ముక్కి మీద నుంచి పడి, చంప మీద పడి ఎక్కడ పోతాయి అవి? నాకు హృదయం వెళ్ళిపోతాయి. అప్పుడు ఎట్టంటే నాకు మానుకుంటా. అని అర్థం ఏంటి? తడుపుకుంటాం, తడపాలి, నాకు ఎండిపోతుంది. మీరు ఏడ్చేపు ఎలాగుండాలంటే కళ్ళల్లో నీరంట పెదాల మీదకి రావాలి, పెదాలకు వచ్చిన నీరట నాలుగు మీద ఎత్తుకోవాలి. ప్రజల్లాడు. హల్లెలూయా. ఎట్లుంటదంటే విషయం తెలిసి వేరంటంగా నిజంగా కళ్ళల్లో నీరట మనకు కాలినప్పుడు టంగ మీద దాన్ని టచ్ చేస్తే చాలా మనకి ఏం తెలుసా దప్పిక తీరుతుంది. ప్రజల్లాడు. హల్లెలూయా. గొవ్వట గొవ్వంటున్నాడు. నువ్వు నీ కళ్ళు గొవ్వ కళ్ళు, ప్రార్థన చేసే కళ్ళు, ప్రార్థన చేసే కళ్ళు, యేసు చూసే కళ్ళు. ఇదేం చేద్దా? స్వచ్ఛమైన నీరు తాగుతుంది. హల్లెలూయా. ఏది పెట్టదు తినదు. హల్లెలూయా. చచ్చిన శవం మీదకి వెళ్ళిన చూసి వెళ్ళిపోతుంది తప్ప స్వచ్ఛమైన నీళ్లు తాగుతుంది, స్వచ్ఛమైన ప్రార్థన చేస్తుంది, కన్నీరుతో నీళ్లు కారుస్తుంది. హల్లెలూయా. అలా పోర్చాడు. చూసారా ప్రభుత్వ మాట, ఆ ప్రాణ ప్రియురాలా నువ్వెంత సుందరంగా ఉన్నావు అంటే అందం మోసగారం, సౌందర్యం అర్థం. యెహోవాయందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడును. రాహేలు ఉన్నది, అందంగా ఉన్నది, లేయ ఉన్నది, మెలకనుగా ఉన్నది, నల్లగా ఉన్నది. గుణం మంచిది, మంచిది. రాహేల్ది గుణం మంచిది కాదు, మనిషి మాత్రం బాగా ఉంది. గుణం మాత్రం ఒక మాట అంటే ఏమంటామంటే అపరం అంటాం. హల్లెలూయా. అందాన్ని చూసుకుని జీవిస్తున్నది, సౌందర్యం చూసుకుని ఆనందంగా ఉంటున్నది, కానీ తనలో మాత్రము దేవునికి విధేయత కలిగిన మనస్తత్వం లేని జీవితం జీవిస్తున్నది. ప్రజల్లాడు. హల్లెలూయా. పై దేహాలు చూసుకుంటున్నాయి కానీ హృదయాంతరంగంలో చూసుకుంటా. హృదయాంతరంగంలో ఏమున్నదంటే ప్రభునందు ప్రేమల సంగమా, తన నేత్రములు ఎలాగున్నావంటే బాహ్య సంబంధమైన నేత్రములుగా ఉన్నవి, మనో నేత్రములు మునిబడి ఉన్నవి. లేతే నలుపైన అందంగా ఉన్నవి. ఎక్కడ భక్తిలో, ఎక్కడ ప్రార్థనలో, ఎక్కడ దేవుని దగ్గర. ఎందుకు? దేవుని దగ్గర ఎస్సంబు ఉన్నది. లేయా ఆత్మ సౌందర్యం కలిగినది, బాహ్యమైన సౌందర్యంగా ఉండదు. రాహేలుకి శరీరం అందంగా ఉంటది, లోన మాత్రము ఆత్మీయ అందం లేదు అంటున్న వాచ. ఆమె గర్భము తెరిసిను, ఈమె గర్భమును మోసేను. హల్లెలూయా. ఈరోజు ఆలోచించండి ప్రభునందు ప్రియమైన సంగమా, మనం ఎప్పుడు కూడా మూలుగుచునే ప్రార్థన చేయాలి, మూలుగలిగిన ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నీ కన్నీటితో దేవుని దగ్గర నువ్వు ప్రలాపించి విసుకొచ్చినావో ప్రభుత్వ మాట, నీలో ఉన్నాయక ఆ పొరను తొలగించి ఆత్మ సంబంధమైంటూ ఉన్నాయక వెలుగుతో నింపబడినగాక, అప్పుడు కళ్ళు తెరవబడి ఉన్నవి. హల్లెలూయా. ఈ యొక్క పరమగీతములు అనగా ప్రేమ గీతము అనగా స్వరమిత అనగా సంగతికి సాదృశ్యము, సలోమోను అనగా యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యము. ఎప్పుడు యేసయ్య వైపు చూస్తాడంట, కళ్ళు కలగజేసిన వాడు చూడకుండా, నీ కన్నీటి ప్రార్థన వినకుండా, నీ కన్నీటిని చూడకుండా,
నీ కన్నీరు కాల్చే యేసు ప్రభు చూసి నమ్ముతాడా? ఆయన కూడా ఏం చేస్తాడమ్మా? ఆయన కూడా ఏం చేస్తాడు? నువ్వు ఏడిస్తే నువ్వు కాల్చే కన్నీరులో యేసే కన్నీరు పట్టుకోకుంటుంది తెలుసా? హల్లెలూయా! ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన భర్త అయి ఉన్నాడు, ఆయన వారమై ఉన్నాము. అందుకోసం అంటున్నమాట, నీ కళ్ళ మీద కన్నీటి బాధలు కలిగి ఉండాలి, కన్నీటి రోధం చేసే వరకు ఉండాలి. యేసు ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఒక విషయం చెప్పి త్వరగా ముగించుకున్నాను. చూడండి, ఉదాహరణగా అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము చూసినట్లయితే 54 వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలైన వారా, ఇశ్రాయేలు ప్రజలైన వారులారా, విశ్వాసులైన వారులారా, ఆయన నీతో కలిసి భోజనం చేస్తున్నాడు. కానీ ఫెలోషిప్, ప్రభు సహవాసం చేసేవాడుగా ఉన్నారు. మన సహవాసం అయితే లోక సంబంధమైన సహవాసం చేయకూడదు. దేవుని పిల్లలు ప్రభు బిడ్డలుగా ఉన్నాం. యేసయ్య సహనం కలిగి ఉండాలి. మోసను భ్రమపడుతున్నావు, మోసపోతున్నావు, దేవుడు విక్రించేవాడు కాదు. ప్రవంటున్న మాట, ఎప్పుడైతే నీ మనోనేత్రం తెరవబడి ఉండలేదో, ఎప్పుడు చూసినా నీ కళ్ళన్నీ లోకం మీద ఉంటే, హల్లెలూయా, లోటు వారు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కాబోతున్నది. వెళ్ళమంటే వెళ్ళింది, గాని ఆశను చెప్పుకోలా, లోకాశం చెప్పుకోలా. యేసు చెప్పిన మాట విన్నది, బయలుదేరి వెళ్ళినది, వెనకకు తిరిగినది, లోకమే కన్నేసినది, ఉప్పు స్తంభం అయిపోయినది. హల్లెలూయా! ప్రభుతో ఉన్న వారికి, ప్రభులో జీవించే వారికి ఆత్మ సంబంధమైన దర్శనం కలిగిన వారిగా ఉంటాం. నేను చాలా మంది చెప్తాను, ప్రభునందు చాలా మంది దర్శనాలు రాట్లా. దర్శనం రావాలంటే ప్రభు దగ్గర ప్రత్యేకించిన సమయాన్ని కేటాయించి ప్రభు దగ్గర ఏడవాలి. ఆ యేసుని కన్నీటి దారులు కారతాయి. ఆ కన్నీటి అనుభవం నీళ్ళు కలిగినప్పుడు ప్రభు నీతో మాట్లాడేవాడు ఉంటాడు. హల్లెలూయా! ఈ రోజున వ్యక్తిగత జీవితం ఆలోచించు. ప్రభునందు ప్రియమైన సంగమా, నీ కన్నీటిని చూసే దేవుడు ఈ రోజు అంటే మాట తెరబడిన వారిగా ఉన్నావు. వాళ్ళు ఎప్పుడైతే కన్నులు తెరబడిన వారిగా ఉన్నారు, శిష్యులట అద్భుతములు చేయగలిగిన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అయ్యా ప్రభా, నీతో కలిసి ఉంటున్నా, సహవాసం ఉంటున్నా. మన సహవాసం అయితే తండ్రితోను కుమారుడితోను పరిశుద్ధాత్మ సహవాసం కలిగిన వ్యవహార భక్తులు అంటున్నారు. యేసుతో సహవాసం వీరే. ఎవరైతే లోకంలో ఉంటున్నావో నీ మనోనేత్రం తెరబడవో, మూత వేయబడతాయి, మూసుకోబోతాయి. నీ కళ్ళకుంటున్న మనోనేత్ర పొరలు కమ్మగా నువ్వు అనుకుంటావు. ఎంత వైపు చూసినా లోకాశల్లో ఉంటావు, లోకంలో జీవిస్తావు. నీ మనసంతాలు ఉండవే. యేసు వైపు చూడు, నీ భారం అంతా తెలుసు. ప్రభా, అయ్యా, ఎంతకాలం ప్రభా, 13.5 సంవత్సరాలు యేసు ప్రభు 30 సంవత్సరాల 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు లోకంలో ఉండగా యేసయ్య శిష్యులు చూశాడు. కానీ పైకి చూసేదే గాని 3 దినాలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు ఎన్నిసార్లు ఇంటున్నావంటే నువ్వు విరవబడుతున్నా, నీ నేత్రాలకు సరే చూపు కనబడుతున్నా. సిలువలో ఉన్న దమ్ము చూశాడట. అయ్యా, ఇప్పుడు చూస్తున్నానయ్యా, నేను కన్ను మిన్ను కాకుండా బ్రతికానయ్యా, వాసనతో బ్రతికానయ్యా, ఏదో బ్రతుకు జీవిస్తామనుకున్నాను కాదు బ్రహ్మ. ఈ రోజు నీ